హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ ట్రీట్స్ బై రోజా. ఈ వీడియోలో రవ్వ కేక్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కేక్లో ఎగ్ అసలు యూజ్ చేయలేదు. బిగినర్స్కి అయితే బాగా హెల్ప్ అవుతుంది. ఎలాంటి మెజరింగ్ కప్స్ లేకపోయినా, ఈవెన్ కేక్ మౌల్డ్ లేకపోయినా సరే ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ కేక్లో యూజ్ చేసేవన్నీ మన ఇంట్లో రెగ్యులర్గా వాడుతూనే ఉంటాము. పెద్ద ప్రాసెస్ ఏం కాదు, చాలా సింపుల్ అనమాట. బేక్ చేయడానికి టైం పడుతుంది అంతే. టీ టైంలో తినడానికి పర్ఫెక్ట్ అనమాట. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మిక్సర్ జార్లో 1 కప్ బొంబాయి రవ్వ తీసుకుంటున్నా, అంటే సూజీ. సేమ్ అదే కప్తో 3/4 కప్ వరకు షుగర్ వేసుకొని ఫైన్ పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి. ఈ పౌడర్ని ఏదన్నా ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. జనరల్గా కేక్ చేసేటప్పుడు పౌడర్స్ అన్ని సీవ్ చేసుకోవాలి, బట్ నేను ఆ స్టెప్ని స్కిప్ చేసేసాను. సేమ్ అదే కప్తో 1 కప్ మైదా, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కేక్ చేయాలంటే ఇలా తిప్పుతూనే ఉండాలి. మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకున్నాక హాఫ్ కప్ ఆయిల్ వేస్తున్నాను. ఇందులోనే 1.5 కప్ వరకు కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. ఆయిల్కి బదులు గీతో రీప్లేస్ చేయొచ్చు, బట్ కేక్ చల్లారిపోయాక కేక్ అంతా హార్డ్గా అనిపిస్తుంది తినేటప్పుడు. సో ఆయిల్ ప్రిఫర్ చేయడమే బెస్ట్. మొత్తం కలిసేలాగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఎలాంటి లంప్స్ లేకుండా చూసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా వస్తుంది కేక్. ఇవన్నీ మిక్స్ చేసుకుంటే చాలు. చాలా సింపుల్ ప్రాసెసే, 10 మినిట్స్లో అయిపోతుంది. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి, మరీ హార్డ్గా ఉన్నా బాగోదు, సుజీ కేక్ కదా. ఇందులోకి ఫ్యూ డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ వేస్తున్నాను. వెనీలా ఎసెన్స్ లేకపోతే ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేయొచ్చు. అసలు హెల్దీ అని చెప్పి గోధుమ పిండితో కూడా కేక్ చేయడం స్టార్ట్ చేసాము, కానీ మైదాతో చేసిన టేస్ట్ దానికి రాదు. మీకు ఇలాగే అనిపిస్తుందా? కమెంట్స్లో షేర్ చేయండి. లంప్స్ ఏమి లేకుండా మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకున్నాక పక్కన పెట్టేసి కేక్ మౌల్డ్ ఉంటే మౌల్డ్ తీసుకోండి, లేదంటే వీడియోలో చూపిస్తున్నట్టు కేక్ షేప్ వచ్చేలాగా ఇలా ఏదైనా స్టీల్ బాక్స్ తీసుకొని కేక్ ఈజీగా డీమౌల్డ్ అవ్వడానికి ఫ్యూ డ్రాప్స్ ఆయిల్ వేసుకొని మొత్తం బాగా అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అంతా అప్లై చేసుకున్నాక కొద్దిగా పిండిని కూడా వేసి పిండి మొత్తం గిన్నెకి పట్టేలాగా ఇలా గిన్నెని అడ్జస్ట్ చేసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ ఇలా అన్ని సైడ్స్ కవర్ అయ్యేలాగా చూసుకోవాలి. ఆయిల్ పేపర్ లేకపోతే ఇలా ఫాలో అయిపోండి, కేక్ ఈజీగా డీమౌల్డ్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ అంతా వేసుకోవాలి. ఇష్టం ఉంటే టూటీ ఫ్రూటీ కూడా వేసుకోండి. మా పిల్లలైతే అంత ఇంట్రెస్ట్ చూపారు అవి తినడానికి. ఇలా వేసుకున్నాక 2-3 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి. ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే పోతాయి. స్టవ్ మీద ఏదైనా మందంగా ఉన్న గిన్నె పెట్టుకొని లోపల స్టాండ్ ప్లేస్ చేసుకోవాలి. ఇలా 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ అయ్యాక కేక్ మౌల్డ్ పెట్టుకొని మూత పెట్టి 40 to 45 మినిట్స్ బేక్ చేసుకోవాలి. కరెక్ట్గా 45 మినిట్స్లో బేక్ అయిపోతుంది. కేక్ లోపల వరకు బేక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. నైఫ్తో కానీ టూత్పిక్తో కానీ చెక్ చేసుకోవాలి. నైఫ్కి పిండి అంటుకోకుండా నీట్గా వచ్చేసింది కదా, కేక్ కుక్ అయిపోయినట్టే. ఇంకా డీమౌల్డ్ చేసేసుకోవడమే. డీమౌల్డ్ చేసే ముందు ఇలా నైఫ్తో సెపరేట్ చేసుకోవాలి, వీడియోలో చూపిస్తున్నట్టు. అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. దీని మీద ఏదైనా ప్లేట్ పెట్టుకొని ఇలా రివర్స్ చేసుకోవాలి. మౌల్డ్ మీద 2-3 సార్లు హ్యాండ్తో ట్యాప్ చేస్తే కేక్ ఈజీగా వచ్చేస్తుంది. ఫైనల్గా సర్వ్ చేసుకోవడమే. రెగ్యులర్గా కాకపోయినా అకేషనల్గా పిల్లలకి చేసి పెట్టొచ్చు, ఇష్టంగా తింటారు. నాకు తెలిసి పిల్లలు బయట ఐస్ క్రీమ్స్, కేక్స్, చాక్లెట్స్ అడుగుతూ ఉంటారు. వాటికన్నా ఇంట్లో చేసింది ఏదైనా సరే హెల్దీ అనే చెప్తాను. ఇలానే హెల్దీ అని చెప్పి గోధుమ పిండితో కేక్ చేశాను. వాళ్ళకి ఫ్లేవర్స్ కూడా తెలిసిపోయింది. ఆ కేక్ తినడానికి అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. సో నేను కూడా రెగ్యులర్గా చేయను, ఎప్పుడైనా 4 మంత్స్కి ఒకసారి అలా చేస్తూ ఉంటాను. మీ పిల్లలు కూడా ఇంతేనా? తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయండి. సింపుల్గా ఎప్పుడైనా కేక్ చేయాలంటే ఇలా సుజీ కేక్ చేసి పెట్టండి. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చేశాను. ట్రై చేస్తే కనుక టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బిగినర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, హెల్ప్ అవుతుంది. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.